आश्चर्यवत् पश्यति कश्चिदेन आश्चर्यवत् तदति तथैव चान्यः आश्चर्यवच्चेनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्. కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని అంటారు. మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. సూక్ష్మమైన పరిమాణముల నుండి విస్తారమైన నక్షత్రాలు, పాలపుంతల వరకు సంపూర్ణ జగత్తు ఆశ్చర్యకరమైనది. అవన్నీ భగవంతుని అద్భుతమైన సృష్టియే కదా. ఒక చిన్న గులాబీ పువ్వు కూడా అద్భుతమైనదే. దాని నిర్మాణం, వాసన మరియు సౌందర్యం అన్నింటికన్నా పరమాద్భుతమైనది స్వయంగా ఆ భగవంతుడే. అనంతశేషుడు అంటే ఆ విష్ణుమూర్తి వసించే దివ్యమైన 10,000 తలల సర్పము. సృష్టి ఆరంభం నుండి ఆ స్వామి గుణములను కీర్తిస్తూనే ఉన్నాడు, కానీ ఇంకా అవి పూర్తి కాలేదు. ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశ కాబట్టి భౌతిక ప్రాపంచిక వస్తువుల కన్నా అద్భుతమైనది, ఎందుకంటే అది భౌతిక అస్తిత్వమునకు అతీతమైనది. ఎట్లయితే భగవంతుడు దివ్యమో ఆ భగవంతుని అంశ అయిన ఆత్మ కూడా దివ్యమే. ఈ కారణం వలన ఆత్మను అర్థం చేసుకోవటానికి కేవలం బుద్ధి కుశలత మాత్రమే సరిపోదు. ఆత్మ అస్తిత్వము, ఆత్మతత్వం అర్థం చేసుకోవటం చాలా కష్టం. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది, ఆత్మజ్ఞాని అయిన గురువు చాలా అరుదు. ఆత్మజ్ఞాన శాస్త్రం గురించి అలాంటి గురువు గారి నుండి ఉపదేశం వినే అవకాశం ఇంకా అరుదు. ఒకవేళ గొప్ప అదృష్టం చేత అలాంటి అవకాశం వచ్చినా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన శిష్యులు దొరకటం అత్యంత అరుదు. కాబట్టి ఎక్కువ శాతం జనులు ఎంతో ప్రయత్నించినా ఆత్మ విషయం పట్ల ఆసక్తి చూపకపోయినా లేదా దాన్ని అర్థం చేసుకోలేకపోయినా జ్ఞానవంతుడైన గురువు నిరాశ చెందుతాడు. ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.